సిచ్యువేషన్ వచ్చిందంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోతేనే ఫ్యామిలీస్ ని కించపరుస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు గతంలో ఉన్నటువంటి అన్ని కూడా తీసుకుని కేసులు పెడుతున్నాం. ఆ పరంపరలో మీరు కూడా కేసులు పెట్టారు. అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు తెలియకుండా ఐ డోంట్ వాంట్ టు ఫలానా వాళ్ళు మలానా అవుతుంది కాదు ఫలానా వాళ్ళు చేస్తున్నారు ఫలానా వాళ్ళు చెప్పారని నేను చెప్పలేను, ఎందుకంటే ఆ నాలెడ్జ్ నా దగ్గర లేదు. సార్ మధు ఫ్రమ్ మహాన్యూస్ సార్. ఇక్కడ ఉన్నాను. ఈ మధ్య ఏపీలో అరెస్ట్ అవుతున్న కేసుల్లో చాలా మంది జైలుకి వెళ్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే మాకు గుర్తు లేదు, మర్చిపోయాము ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఆ రెండు వాడకుండా ఆన్సర్ చెప్తారని చూస్తున్నారు సార్. అరే నేను అదే అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసు ఆ కేసు డీటెయిల్స్ చెప్తేనే కదా. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఒకటి. మద్దిపాడు కాదు, ఇందాక మీరు చెప్పారు కదా ఇలా చెప్తే. అది ఆ క్వశ్చన్ నాది కాదు సార్, ఇది నేను టోటల్ గా నేను అనే కేసు వేరు, నా క్వశ్చన్ వేరు. మద్దిపాడు పోలీసులు ఆర్జీవీ డెన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2 days మీరు కనిపించలేదు సార్. సినిమా షూటింగ్ 2 days అని ఎలా చెప్తున్నారు? మీరు వాళ్ళు ఉన్నది 2 గంటలు, ఇప్పుడే చెప్పా 3 సార్లు. 2 days కూడా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు సార్. అక్కడ మీరు చెప్పారా? తెలుసు సార్, నా దగ్గర ఉంది సార్, ప్రూఫ్ ఉంది. చూపించండి ఇప్పుడే. ఆయన పేరు నోట్ చేసుకోండి. నా పేరు మధు సార్, లో పనిచేస్తాను. మీరు పోలీస్ ఆఫీసర్ 2 రోజుల నుంచి మేము గాలిస్తున్నాం అన్న వీడియో మీరు చూపిస్తే కనుక సార్ నేను మీకు ₹1,00,000 ఇస్తాను ఇమీడియట్ గా. చూసుకోండి రండి సార్. అయిపోయిన తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను సార్. ఆడియో ఎవడన్నా మాట్లాడు, నాకు పోలీస్ ఆఫీసర్ వీడియోలో చెప్పింది చూపించండి. ఆడియో లేదు మీకెందుకు మాట్లాడారు? ఒకటి ఇవన్నీ అనవసరం సార్, నేను ఒకటే చెప్తున్నాను. సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్, ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ చెప్పట్లేదా? నేను చెప్పట్లేదు. ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు 2 రోజులు కాదు, 3 రోజులు సార్, 1 day వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగింది. పోలీసులు చూపించకుండా ఊరికెళ్ళి మాట్లాడద్దు అది నేను చెప్పేది. ఓకే, సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్, సినిమా షూటింగ్కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? మీకు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు ఎందుకని పిలిచారు? పోలీస్ మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పటికీ ఇలా చెప్పను. ఇప్పుడు ఒకటే నేను ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 2 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామ్మోహన్? ఇక్కడ లేడు, షూటింగ్లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలి టింపుల్ పెడుతున్నాము అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడు మాట్లాడు. చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి, అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి. చేతగాని అరే వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా? అట్లా కాదండి. సరే ఓకే, వదిలేసేయండి. మామూలుగా ఇన్ జనరల్ గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్ క్వశ్చన్. ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు, పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి అని. మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి చెప్తున్నా. అది కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళు వచ్చారు, అప్పుడు నేను లేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు. అర్జున్ గారు, వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ ఆలీ గారు కానీ ఇక్కడి నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళ ముందే అనౌన్స్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చేయాలి? అదేంటి అసలు నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటుంది. అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని. సార్ నేను వెంకట్ రెడ్డి సార్, మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు వివాదం నడుస్తుంది కదా, మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా, ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. ఇందాక చెప్పాను కదా, డొనాల్డ్ ట్రంప్ చెప్పాను కదా ఇందాక. అంటే నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్ ముందు చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు.
అది కేస్ ఐ వాంట్ టు డూ దాన్ని, అంటే నా కారణాలు వేరే ఉండొచ్చు, ఆ కారణాల డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాజ్ ఇది దిస్ కమ్స్ ఏది 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 అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదు నాకు. అదే వేరే మీరు వచ్చేది కేసులు వేయటానుగా, నాకు ఏం అవసరం అది రావటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు మీద ఎలా పెడతారు మీరు? అసలు ఎలా పాసిబుల్? అది ఎవ్వరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. అంటే సీరియస్ గా తీసుకోరు. సో అదే ఆ లైట్ తీసుకుంటాం వల్ల మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు. మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకోనండి. వాళ్ళకి స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్, ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను. ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో అర్నబ్ గోస్వామి 1 year నడిపాడు క్యాంపెయిన్. తర్వాత ఒక్కరోజు సడన్గా ఆపేశారు. అది దానికి ఏం సొల్యూషన్ రాలేదు, ఏమి రాలేదు. అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనే చేసింది అని జైలుకి ఇంకా అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్నబ్ గోస్వామికి అమ్మాయికి ఏం కాదు, ఎప్పుడు కలిసి కూడా ఉంటారు నాకు తెలిసి 100%. ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి, అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకోను. ఒకటి సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ మీరు ఏది పెడితే ఇబ్బందులు వస్తాయి వెళ్తారా? అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పని చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చాలా సమాధానం చెప్పినట్టు ఉంది. ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ అంటే వాళ్ళకి లేదు. లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం. ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటి, మనకేం అవసరం? ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వోడ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి సరే ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఇప్పుడు జరగదు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా? లేదు. నాకు ఎవరంటే అలాంటి కారు ఉందా? లేదు. నాకు మా అందరికీ అమ్మాయిలు ఒక భార్య ఉందా? లేదు. అప్పుడు మనకు ఉన్న దాంతో మనం సరిపెట్టుకుంటాం. ఎప్పుడైనా అందులో సడన్ గా కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాగే అప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను. నా లైఫ్లో నాకున్న నేచర్ అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి నెక్స్ట్ 1 year సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తాను. సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు. ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఒక సినిమా తీసే ఆలోచన ఉందా? సరే ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా ఒక సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు, నేను ఒప్పుకుంటున్నా. నేను నచ్చింది వాళ్ళు రాజమౌళి అయితే నేను రామగోపాలరావు. సార్ లాస్ట్ సినిమా ప్రెస్ మీట్ లో సార్ బస్పాలలో నేను అడిగాను ప్రశ్న, 2024లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని. ఇదే అనుకోవచ్చా? నేను అదే అంటున్నాను, అది మీరు అనుకుంటున్నారు, నేను ఏమనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ లాజికల్ గా ఆలోచించండి. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయింది. ఎంతకన్నా ఏమి జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు ఉద్దేశం, మీరు మీడియా చూసి అదే భయపడి ఉడికిపోతున్నాడు, మంచిగా అన్ని మీరు అనుకోవట్లేదు. అది అక్కడ ఏం జరగలేదు కదా. ఎవరైనా పోలీసులు చూపించండి, పోలీసులు కోర్టు చేస్తే ఎవరన్నా చెప్పగలుగుతారా? అది నిజంగా ఎవరు చెప్పగలుగుతాను? నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ని నేను డైరెక్ట్ గా కోర్టు చేస్తా. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇలా నేను కోర్టు చేయగలుగుతాను, నిజం కాకపోతే ఎలా చేయగలుగుతాను? అది ఒకవేళ అఫీషియల్ గా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఏం చేస్తారు? నేను అదే అంటున్నా, మళ్ళీ అదే ఒఫీషియల్ గా అరెస్ట్ చేయడం కోసం చచ్చినట్టు అరెస్ట్ అవుతాను. అది ఓకే. అయితే ఒకటి ఆ మాజీ సీఎం జగన్ కావచ్చు, లేదా మాజీ మంత్రులు కావచ్చు, ఎవరైనా ఈ వారం 10 రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా? సానుభూతి కావచ్చు? ఎవరు కాదు. ఎందుకు రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళందరికీ మ్యాటర్ తెలుసు వాళ్ళకి. సార్ ఇప్పుడు వీటిలో చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి.
బోరుగడ్డ అనిల్ కానీ, శ్రీరెడ్డి మీద కానీ, పోసాని కృష్ణమురళి కానీ, సజ్జల భాస్కర్, వర్ర భార్గవ్, వర్ర, వీళ్ళందరూ చాలా ఫిల్టీ లాంగ్వేజ్ వాడారు, చాలా దారుణమైన భాష వాడారు. కానీ రామ్ గోపాల్ వర్మ భాష ఎప్పుడు వాడలేదు. ఈ హాజ్ ఓన్లీ పోస్టెడ్ అనేటువంటి ఒక సెటరికల్ గా పోస్టులు వేసాడు తప్ప ఇలాంటి ఫిల్తీ లాంగ్వేజ్ వాడలేదు. ఆయన అరెస్ట్ చేయడం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది, ఆయన మీద చర్య తీసుకోవటం అంత కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ సానుభూతి మీ మీద ఉంది. హౌ డూ యూ టేక్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే వాళ్ళు ఎవరైతే మీరు పేరు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే అది రెటారిక్ కింద వస్తుంది నాకు తెలిసి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చంపితే ₹1,00,00,000 ఇస్తాను ఒక ఆయన అన్నాడు, నా పేరు మర్చిపోయాను. ఇప్పుడు అంత డైరెక్ట్ గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతని మీద కేసు ఏముంది, కంప్లైంట్, బట్ నథింగ్ హ్యాపెన్. ఎందుకంటే టీవీలో కూర్చుని చెప్పటానికి ఏ భాష, ఇవాళ భాష ఎవరు వాడట్లేదు, బూత్ మాటలు ప్రతి లీడర్ వాడుతున్నాడు. మినిస్టర్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు వార్తలు బూతులు మాడారు, పోలీసులు తిడతారు, వాళ్ళని చేస్తారు. అసలు ఎవరు చూస్తున్న ఇంగిత జ్ఞానం లేకుండా కూడా తిడతారు. వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయా? ఎక్కడ లేవు కదా. అంటే అదే నేను చెప్పింది, ఫస్ట్ నేను వచ్చి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకు జరుగుతుంది. ఎవరికి తెలీదు దాని మళ్ళీ ఎలా దాన్ని ఏం చేయాలి, కంట్రోల్ చేయాలా, కేసు పెట్టాలా, ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి. అది అంటే ఫైనల్ గా ఇది పోలీసులకి రామ్ గోపాల్ వర్మకి జరుగుతున్న లవ్ స్టోరీ, ఇందులో మీరే ఇన్వాల్వ్ అవుతుందని మీరు కోరుకుంటున్నారా? ఎట్లా పోలీస్ వారు వాళ్ళది చేస్తున్నారు, నేను చేసుకుంటున్నాను. మీరు మధ్యలో వచ్చి మీరు సినిమా తీశారు, అది నేను చెప్పేది. పోలీసులు తీయలేదు, నేను తీయలేదు సినిమా ఇక్కడ. సార్ మీ నెక్స్ట్ సినిమా కోసం అందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది, ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయింది. ఒకటి సారీ అని ఒక థ్రిల్లర్ ఉంది, దాని తర్వాత రష్ అని ఒక మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఉంది. ఆ 2 ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి.